ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తాను. దేవుని ప్రేమ ఎంతో అపారమైనటువంటిది. ఆ ప్రేమలో నీవు ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చివరి వచనం అంటున్నాడు కదా, అన్నిటికన్నా ప్రేమ ముఖ్యమైనది. నీ జీవితములో, నీ విశ్వాస జీవితములో, నీ పయనములో నీకు కావలసినది ఏంటంటే దేవుని ప్రేమ. ఆ ప్రేమ నిన్ను నిత్యత్వమునకు నడిపిస్తూ ఉంది. దేవుని వాక్యములో ఉన్న శక్తి, ఆయన ప్రేమను గ్రహించుకునే అనుభవాన్ని ఇస్తుంది. ఈ ప్రేమలో ఆయన శక్తిని నువ్వు పొందుకోవాలని ఆశపడుతున్నావు. దేవుని ప్రేమించి అడవిలోను అరణ్యములో గొర్రెలు కాచుకుంటూ దేవుని ఆరాధించిన దావీదును చూచిన దేవుడు దేవుని మీద తనకున్న ఆసక్తిని బట్టి, దేవుని మీద తనకున్న ప్రేమను బట్టి అతని జీవితంలో ఒక గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడు. దేవుని ప్రేమను నీవు రుచి చూడగలిగితే, ఆయన సన్నిధానములో నీవు ఎక్కువగా గడపగలిగితే, పరిశుద్ధాత్మ దేవుని సహవాసమును ఆయన ప్రేమలో నీవు వర్ధిల్లని ఆశపడితే, దేవుని వాక్యము సెలవిచ్చుచున్నమాట, ఇదిగో దావీదు నన్ను ప్రేమించాడు, దావీదును హృదయం నాకు దగ్గరగా ఉంది. దావీదు తన గొప్పతనము చేత గొలియాతు మీద విజయం పొందలేదు, కానీ దావీదు నా మీద ఉన్న ప్రేమ చేత, నా వాక్కు చేత విజయాన్ని పొందుకున్నాడు అనే లేఖనం ద్వారా మనం ధ్యానించినట్లయితే, అతడు దేవుని ద్వారానే సమస్తమును జయించాడు. గొలియాతు మీద కూడా విజయాన్ని పొందుకున్నాడు. ఈనాడు నీ జీవితంలో దేవుని ప్రేమ కలిగి ఉన్న నీవు, దేవుని ప్రేమించే నీవు దావీదు గొలియాతుని ఎదిరించినట్లుగా, దావీదు జీవితంలో దేవుని కార్యములను చూచినట్లుగా నీ జీవితంలో కూడా దేవుని కార్యాలను చూడబోతా ఉన్నావు. దేవుని ప్రేమను చూడబోతా ఉన్నావు. నీ జీవితంలో ఎడతెగని అనుభవమును నీవు కలిగి ఉండాలి. దేవుని ప్రేమ నుంచి ఏది కూడా నీ నెడబాపేది ఉండకూడదు. దేవుని ప్రేమ నీ జీవితాన్ని మార్చేది ఉండాలని లేఖనం ద్వారా మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ప్రార్థించుడు. నీ ప్రేమలో నేను వర్తిల్లాలి. నీ ప్రేమ నుండి నన్ను ఎడబాసేది ఏదైనా సరే అవి నా నుంచి దూరపరచు. నేను నీకు దగ్గరగా అన్నిటిలోని ఈ లోకంలో ముఖ్యముగా నేను జీవించే ఈ జీవితంలో నేను విజయాన్ని పొందుకు నిన్ను కనపరచు, నీ ప్రేమ కలిగి నీ ప్రేమను కనపరిచేవారిగా నేను ఉంటానయ్యా, నేను ఉండాలయ్యా అని నీవు ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటావు, దేవుని ప్రేమ ఎడబాపనిది, నిన్ను విడువనిది, నీకు అన్నిటిలో కూడా దావీదుకు జయించినట్లుగా, యెహోవా పక్షమున యుద్ధము చేసిన దావీదు వలె నీ జీవితం కూడా దేవుని పక్షమున నిలబడి, నీవు దేవుని పక్షమున నిలబడితే దేవుని పక్షం నిలబడతాడు. దేవుని ప్రేమించాలి, దేవుని దగ్గరికి రావాలి. నువ్వు ఎంతగా దేవుని ప్రార్థిస్తూ ఉంటావో, ఎంతగా ఆయన ప్రేమను పొందుకోవాలని ఆశపడుతూ ఉంటావు, అంతగా నీవు అభివృద్ధి చెందుతావు. దేవుని ప్రేమ సదాకాలం నీ తోడై ఉంటుంది. దేవుడు ఈ మాటల ద్వారా నీ జీవితంలో తన ప్రేమను నీవు రుచెరగాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ జీవితంలో దేవుని ప్రేమను రుచి చూడు. దేవుని ప్రేమలో విజయం ఉన్నది, దేవుని ప్రేమలో గెలుపున్నది, దేవుని ప్రేమలో అపజయము లేదు. దేవుని ప్రేమ సమస్తమైన కీడు నుంచి, సమస్తమైన బంధకాల నుంచి, సమస్య నుంచి విడిపించేదై ఉన్నది. ఎప్పుడు కూడా దావీదు దేవుని ముందు పెట్టాడు. తను తప్పు చేసిన దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను క్షమించు అని ఎంతగా ప్రాధాయపడ్డాడు, అంతగా అతను రక్షించబడ్డాడు. నీ జీవితంలో కూడా దేవుని కార్యాలు ఆ రీతిగా జరిగించబడబోతాయి. ఈ వాక్యం వినికిడిలో నీ జీవితంలో ఫలింపు చేసి నిన్ను అభివృద్ధి చేయడం కాక
ఆమేన్.